మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే, ఈ వారం మేష రాశి ఫలితాలు చూద్దాం. ఇక మేష రాశి ఫలితాలు చూస్తే కనుక ఈ వారం మెయిన్గా ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో మేష రాశి వారికి సంబంధించి ఇక్కడ కొంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ వారం అని చెప్పాలి డెఫినెట్గా. అలాగే కొంతవరకు వ్యాపార సంబంధిత విషయాల గురించి కానీ, వ్యాపార నిమిత్తం కానీ, కొన్ని కమిట్మెంట్స్ రీచ్ కానీ కొన్ని లాంగ్ జర్నీస్ అనేవి చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఫారెన్లో అక్కడ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించిన విషయాలు, అక్కడ వాళ్ళ కాంట్రాక్ట్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ జాబ్స్ చేసే వాళ్ళకైతే వాళ్ళకి మెయిన్ వాళ్ళ కాంట్రాక్ట్ పరంగా గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇక్కడ శత్రుక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉండటం వల్ల మీ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో, గ్రోత్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు టఫ్గా ఫైట్ చేయాల్సి వచ్చి, కొంచెం కష్టపడి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా గ్రోత్ ఉంటుంది, కానీ ఏంటంటే కొంచెం టఫ్గా, కొంచెం స్ట్రెస్తో కూడిన ఇక్కడ అంటే కొంచెం కష్టపడాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది మెయిన్గా ఈ రాశికి ఈ వారం మనం చూస్తే భాగ్యస్థానం నుంచి 9, 10, 11, 12 స్థానాల మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఇక్కడ సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. కానీ వారం ప్రారంభం మాత్రం చూస్తే కనుక సమ్ సడన్ జర్నీస్ ఆర్ సమ్ సడన్ లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్, ఏదైనా సమ్ జర్నీస్ వల్ల హెక్టిక్ స్ట్రెస్ ఈ రాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది. సో భాగ్యస్థానంలోనే రవి, కుజ, సో ఇక్కడ లగ్నాధిపతి కూడా అక్కడ 9th హౌస్లోనే ఇన్వాల్వ్ అయి ఉండటం, అలా అండ్ మీ రాశికి ఈ రవి కూడా ధనురాశిలో ఉంటాం. సో ఏదైనా సరే దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ కొంత మీరు కష్టపడితే దీని యొక్క ఫ్రూట్స్ ఈ మంత్ మీరు కష్టపడ్డ దాని ఫలితం డెఫినెట్గా ఒక 2 months తర్వాత మీరు చూస్తారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం యాక్చువల్లీ. ఎందుకంటే ఆ రాశికి చక్కగా రవి కావచ్చు, గురుడు కావచ్చు, కుజుడు కావచ్చు, ముగ్గురు కూడా వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్స్. మ్యూచువలీ దే ఆర్ వెరీ గుడ్ అండ్ ఫ్రెండ్లీ హౌస్లో ఉన్నారు.
బట్ ఏంటంటే విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ వారం ఇక్కడ మీరు తీసుకునే ఆ డెసిషన్స్లో కానీ పడే కష్టంలో కానీ దానికి తగ్గట్టుగా దీనికి రిఫ్లెక్షన్గా నెక్స్ట్ 2 months తర్వాత డెఫినెట్లీగా దానికి సంబంధించి మంచి పాజిటివ్నెస్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఖర్చులు, స్ట్రెస్ కూడా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి కావచ్చు, సో ఎవరికైనా సరే తప్పకుండా ఈ వారం మాత్రం షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీతో కానీ ఇలాంటి స్ట్రెస్ఫుల్గా కానీ కొంచెం నడుస్తూ ఉంది. సోమ మంగళవారాల్లో చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ ఏలినాటి శని స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఇన్ని గ్రహాల యొక్క స్థితి మనం భాగ్యస్థానంలో చూడడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం కూడా 10th హౌస్లో ఉన్నప్పటికీ కూడా మరి ఏలినాటి శని ఉంటూ ఉంది కాబట్టి కొంచెం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్లీ కూడా కొంత కష్టపడుతున్నాం. ఈ కష్టపడిన దానికి కొంచెం ఇప్పుడు మనం పడే కష్టానికి తగ్గట్టుగా కానీ, లేకపోతే మనకి వాడు మాట ఇచ్చినట్టుగా కానీ, శాలరీ హైక్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆలోచించినప్పుడు కొంచెం బిట్లోగా అనిపించే ఆస్కారాలు మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు. నేను ఎప్పుడూ చెప్తున్నా రాహు ఈజ్ బ్యాక్ బోన్ టు మేషరాశి. సో కాబట్టి చాలా వరకు మళ్ళీ ఒకే పరిస్థితులలో ఉన్నాయి కాబట్టి మనం దీనికి తగ్గట్టుగా ఏదైనా మంచి పాజిటివ్నెస్గా ఇంకా ఏదైనా బెటర్మెంట్ ఆపర్చునిటీస్ మనం ఎత్తుక్కుంటే ఎలా ఉంటుంది, ఇంకా బెటర్గా మనం ఇంకా బిజినెస్లో గెయిన్స్కి సంబంధించి కావచ్చు, లేదా బెస్ట్ ఆఫర్ ఇన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ కావచ్చు, పొందాలి అంటే ఎవరిని కలిస్తే బాగుంటుంది ఏంటి, ఇలాంటి ఆలోచనలు మేష రాశి వాళ్ళు చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ 1000 స్థానంలో జరుగుతూ ఉంది. సో ఇక వారాంతానికి వచ్చేవరకు హెక్టిక్ వర్క్ అండ్ కొంతవరకు ఈ రాశికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మెయిన్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అలాగే కొంచెం ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వారాంతానికి మేష రాశి వారికి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మ్యారేజ్ మ్యాచెస్ సంబంధించి చూసే విషయాల్లో కొంత ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో కొంత అనుకూలత కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఎక్కువగా మనకి ఖర్చులు, ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి వచ్చే రాబడి కంటే కొంచెం ఎక్స్పెన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్లో కూడా కొంచెం చాలా అంటే ఒక ప్లానెడ్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం మేష రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేష రాశి వాళ్ళు చక్కగా మీరు ఎంత కష్టపడి చదివితే, ఎంత స్ట్రెయిన్ ఉన్నా కష్టపడి చదివితే వీళ్ళకి తప్పకుండా చాలా మంచి ఫలితాలు అనేవి మేష రాశి వాళ్ళకి ఉంటాయి. కాకపోతే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా టఫ్నెస్ ఇన్ యువర్ ఎవ్రీ అండర్టేకింగ్, మీరు తీసుకునే ప్రతి టాస్క్లో కూడా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి కొంచెం కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు. ఇదేంట్రా బాబు, వాడు వీడు అందరూ హ్యాండ్ ఇచ్చారు, మన పని మనం చేసుకోవాల్సిందే, ఇక మన చేతుల మీదగానే చెయ్యాలి ఇదంతా అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ మీ భుజాల మీద వేసుకుని చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అందుకని కొంచెం భుజాలకి సంబంధించి ఈ నొప్పులు కూడా ఉండే ఆస్కారాలు మేష రాశి వారికి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్ తప్పకుండా ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం, నీలాంజన సమాభాసం చదువుకోవటం. భాగ్యస్థానంలో ఉన్న ఈ రవికి, కుజుడికి తప్పకుండా ఆ గురుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి 9th హౌస్ ఓరియంటెడ్గా తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం కానీ, ఆదిత్య హృదయ పారాయణం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ఇవి ఏవి చదువుకున్నా ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ మీ ఎడ్యుకేషన్లో అయినా అండ్ గ్రోత్లో అయినా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.